హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియోలో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి అయితే కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి. మన కోనసీమ జొన్నాడ గ్రామం దగ్గరలో, అంటే ఇక్కడ రావులపాలెంకి జొన్నాడకి వెళ్ళే బ్రిడ్జి ఉంది చూసారా, ఈ బ్రిడ్జి కింద అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. ఈ ఆలయాన్ని బండారు శ్రీ రామమూర్తి మాస్టర్ గారు 1975 జనవరి 21వ తారీఖున ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రధాన మూర్తి దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామివారు. ఇక్కడ భక్తులు స్వయంగా తమ చేతులతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవారు ఇక్కడ అన్నపూర్ణాదేవిగా అయితే దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని లక్ష్మీ గణపతి, అలానే రాజరాజేశ్వరి అమ్మవారు, సూర్యమహాదేవర లింగం కూడా ఉంది. ప్రతి ఆదివారం అభిషేకం చేసుకుంటే మనకున్న సమస్యలు తొలగిపోయి స్వామివారికి స్వయంగా అభిషేకం అర్చన చేసుకోవచ్చు. స్వామివారికి క్షీరాన్నం అభిషేకం చేస్తే ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిపోతాయి. ఇక్కడ లోపలికి వెళ్ళి అర్చన చేయించుకునే టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. లేదు, ఫ్రీ దర్శనం అయితే బయట నుంచి అయితే చూడాల్సి ఉంటుంది. ఈ ఆలయం చుట్టూతా అయితే 216 శాలిగ్రామ లింగాలు అయితే ఉన్నాయండి. అమ్మవారివి 108 లింగాలు, స్వామివారివి 108 లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అందరూ కూడా ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు. ఈ వెనుక భాగంలో అయితే నందీశ్వరుడు ఉంటారండి. శివలింగం ఉంది ఇక్కడ. బహుళ త్రయోదశి, శుద్ధ త్రయోదశి నాడు స్వామివారికి నందీశ్వరునికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఆరుద్ర నక్షత్రం నాడు, మూలా నక్షత్రం నాడు, మాస శివరాత్రి రోజు విశేషంగా పర్వదినాలు జరుగుతాయి. లోపల శివలింగానికి మహాశివరాత్రి రోజు లింగోద్భవం టైంలో అభిషేకం అయితే జరుగుతుందండి. ఇక్కడ చుట్టూతా అయితే మనకి చాలా బాగుంటుంది పచ్చని పైరుతోని. అలాగే మనకి పంట పొలాలు, కొబ్బరి చెట్లు, అరటి తోటలు అన్నీ కూడా మనకి ప్రకృతి అందాలు అయితే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఈ అట్మాస్ఫియర్ అనేది చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక కామెంట్ అయితే పెట్టండి, చూసారా లేదా అనేది. ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ అష్టమి రోజున పూజలు అవి కూడా చేసుకుంటారు కాలభైరవ స్వామికి వచ్చి. ఇక్కడ అమావాస్య రోజు అభిషేకం, అష్టోత్తర పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఎన్ని లింగాలు అయితే ఉన్నాయో. ఈ గుడి చుట్టూతా 4 వైపులా కూడా దర్శనం అనేది మనం స్వామివారిని చేసుకోవచ్చు. 4 వైపులా ఎటు నుంచైనా, ఏ దిక్కు నుంచైనా సరే ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల నుంచి స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారండి. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి అష్టమి రోజు అనమాట, ముందు రోజు. ఆ రోజు చూసారు కదా కూష్మాండ దీపం అనేది పెట్టారు. గుమ్మడికాయలో దీపం పెడతారు కదా కాలభైరవునికి, ఆ విధంగా అయితే పెట్టారనమాట. ఇక్కడ 16 గుడి చుట్టూతా కూడా 16 వెంకటేశ్వర స్వాములు అయితే ఉంటారండి. మనకి కేశవ నామాలు 16 ఉన్నాయి కదా, ఆ 16 నామాలకి 16 వెంకటేశ్వర స్వాములు అనమాట. మొత్తం ఈ విధంగా అయితే స్వామివార్లు మనకి షోడశ వెంకటేశ్వర స్వామివారి మూర్తులు అని చెప్పని ప్రతి ఒక్క విగ్రహానికి ఈ విధంగా అయితే ఉంటాయి. డిఫరెంట్గా అయితే వస్త్రధారణ కూడా ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి మనకి పక్కన ఆంజనేయ స్వామి వారు ఉంటారండి, పంచముఖ ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు అనమాట. ఆయన బాస్ అనమాట, అందుకనే ఎక్కడ కనిపించినా ముందైతే వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ చూసేసిన తర్వాత ఎదురుకుండా అయితే స్టెప్స్ అనేవి ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కి అయితే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇదిగోండి, ఈ స్టెప్స్ అయితే ఎక్కితే మనకి ఇక్కడ నుంచి మనకి చూసారు కదా గుడి గోపురం అనేది ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ నెక్స్ట్ ఇలాగ ఈ పైకి ఎక్కాలి. ఈ పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వారు అయితే దర్శనం ఇస్తారు. ఇదిగోండి, ఇలా ఉంటారనమాట పైన మూర్తి. పైనుంచి ఈ టెంపుల్ని చూస్తే చూడండి ఎంత బాగుందో.
ఇక్కడ కలిసాలు మెయిన్ టెంపుల్ అనమాట. మా వారు అక్కడ చూపిస్తున్నది. కొబ్బరి చెట్లు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో. చుట్టూతో అయితే చాలా బాగుంది. పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూశారు కదా, చాలా పురాతనమైనది. ఇప్పుడిప్పుడే వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ కిందకి వెళ్ళిపోయి ఇక్కడ అయితే చూద్దాం చూడండి. ఈ లోపలికైతే వెళ్ళిపోతే ఇక్కడ పాలరాతితో ఉన్న శ్రీకృష్ణుడి రథం అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ చాలా బాగున్నాయి కదండి చూడటానికి కూడా. ఈ ఆలయం ప్రస్తుతం బండారు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో అయితే నడుస్తుందండి. ఈ పక్కనే కోదండరామస్వామి వారి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ గుడి ప్రస్తుతం అయితే పనులు జరుగుతున్నాయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు, పురాతనమైన ఆలయాలు మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి. చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.